నారాయణ నారాయణ. స్వామి, నేను ఒకసారి భూలోకంకి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులను పలకరించి వస్తాను. నారాయణ 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 నారాయణ. స్వామి, వైకుంఠం నుండి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచుగా వైకుంఠానికి వెళ్ళొస్తుంటారా? విష్ణుమూర్తి వారు బాగానే ఉన్నారు. నేను మళ్ళా అక్కడికే వెళ్తున్నాను. అయితే స్వామి, ఈసారి వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామి వారిని దయచేసి అడగండి. అలాగే. నారాయణ నారాయణ. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ ఆ మహావిష్ణువునే చూసినట్లుగా ఉంది. దయచేయండి. ఎలా ఉన్నారు? వైకుంఠం నుండేనా వస్తున్నారు? స్వామివారు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? స్వామివారు బాగానే ఉన్నారు. నేను మరలా అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమైనా అడగమంటావా? అడగడానికి ఇంకేముంది తండ్రి. నాకు కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో కనుక్కోండి చాలు. అలాగే. నారాయణ 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 నారాయణ. స్వామి, నేను ఇప్పుడే భూలోకాలని వచ్చాను. అక్కడ భక్తులను కలిశాను. అందులో ఒక ముని, ఒక చెప్పులు కొట్టేవాడు మోక్షం ఎప్పుడు అని అడుగుతున్నారు. స్వామి, నాలో ఐక్యమై ఎందుకు ఆ ముని మరెన్నో జన్మలు ఎత్తాలి, కానీ ఆ చెప్పులు కుట్టేవానికి ఇదే చివరి జన్మ. నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మ ఉండడం ఏమిటి? సాధారణ సంసారిగా జీవించే ఆ చెప్పులు కొట్టేవాడికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటి స్వామి? నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులు స్వామివారు ఏం చేస్తున్నారని అడుగుతారు కదా. అప్పుడు స్వామివారు సూది బెజ్జం నుంచి ఏనుగును పంపిస్తున్నారని చెప్పు. అప్పుడు వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులు. అలాగే స్వామి. నారాయణ 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 నారాయణ. ప్రణామాలు మహర్షి. అయ్యా, స్వామి ఎప్పుడు వైకుంఠం నుండి వచ్చారు? స్వామివారు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏముంది, స్వామివారు వేలడంత సూది బెజ్జం నుంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు. భలేవారే, సూది బెజ్జంలో నుంచి కొండంత ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాజకాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురైనట్లున్నారు. నీతో నేనెందుకు పరాచకాలు ఆడుతాను? సరే, వస్తాను. నారాయణ 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 నారాయణ. అయ్యా, దయచేయండి. వైకుంఠం నుండేనా వస్తున్నారు? స్వామివారు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందయ్యా. నేను వైకుంఠానికి వెళ్ళే సమయంలో స్వామివారు వేలడంత సూది బెజ్జం నుంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు. మంచిది మంచిది. స్వామివారికి కానిదంటూ ఏముంది? అదేంటి, స్వామివారు అంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్య కార్యాలు చేయగలరని నువ్వు నమ్ముతున్నావా? భలే వారే, భగవంతుడికి అసాధ్యం అంటూ ఏముంది? చిన్న మర్రి పండులో మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? ఇదంతా స్వామివారే కదా చేయగలరు. అలాగే, వస్తాను. నారాయణ 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 నారాయణ. ఏమయ్యా నారద మహర్షి, ఇప్పుడు అర్థమైందా ఎవరు గొప్ప భక్తులు? అర్థమైంది స్వామి. పైకి సాధారణ కనిపించే ఆ భక్తుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైందో, అందుకే అతనికి మోక్షం ఎందుకు వరించిందో తెలిసింది స్వామి. మంచిది మంచిది. ధన్యవాదాలు.